తక్కువ పెట్టుబడితో వ్యవసాయం చేసే విధానాలని పుస్తకాల్లో చదివిన ఆ యువకుడు మొదట వాటిని నమ్మలేదు. తానే స్వయంగా ఆచరించి ఫలితాలను పొందిన తర్వాత ఇక ఆగలేదు. వాటిని 10 మంది దృష్టికి తీసుకుపోతున్నాడు. చేస్తున్న ఉద్యోగం వదిలేసి, నగరాన్ని వదిలేసి సొంత పల్లెకు వచ్చి ప్రయోగాల మీద ప్రయోగాలు చేస్తూ వాటి మంచి చెడుల్ని తోటి రైతులతో పంచుకుంటున్నాడు. జస్ట్ మన ఇంట్లో, మన ఇంటి పరిసరాల్లో లభించే వస్తువులతోనే వండర్స్ సృష్టిస్తున్న యువ రైతు శ్రీనివాస వ్యవసాయ విధానంపై మా ప్రతినిధి విజయేంద్ర అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది. పుడమి తల్లిని నమ్ముకొని వ్యవసాయం చేసే రైతన్నకు కష్టాలు కన్నీళ్లే ఎందుకు మిగులుతున్నాయి? ఎంత కష్టపడ్డా చివరకు పెట్టుబడి కూడా చేతికి రాకపోగా అప్పులే మిగులుతున్నాయెందుకు? విష రసాయనిక ఎరువులు, మందులు ఎడాపెడా వేసి పండిస్తున్న పంటలు కనిపించని విషపు ముద్దలై మనిషిని పీక్కు తింటుంటే చూస్తూ ఊరుకోవాలా? ఎవరిది తప్పు? ఎక్కడున్నది సమస్య? ఇలాంటి అనేక ప్రశ్నలు వేసుకున్న ఆ యువకుడు అంతటితో ఆగిపోలేదు. నేను సైతం ఈ సమాజ అభ్యున్నతికి అనుకుంటూ పల్లెబాట పట్టాడు. ముంబైలో నెల 30,000 రూపాయలు వచ్చే ఉద్యోగాన్ని వదిలేసి పొలం బాట పట్టాడు. అయితే ఈయన చేసే వ్యవసాయమంతా ఈ ప్రాంతంలో జరిగే అగ్రికల్చర్కు పూర్తిగా విరుద్ధం. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన కట్ల శ్రీనివాస్ ఎలాంటి పద్ధతులు పాటిస్తున్నాడో చూద్దాం. రసాయనిక ఎరువులకు స్వస్తి పలికిన శ్రీనివాస్ దక్షిణ కొరియాకు చెందిన డాక్టర్ చౌహాన్ క్యూ విధానాలను అధ్యయనం చేశారు. ఇప్పటికే అమలులో ఉన్న పలు సేంద్రియ విధానాలను అవగాహన చేసుకున్నారు. హైదరాబాద్ రాజేందర్ నగర్లోని పలువురు శాస్త్రవేత్తల వద్దకు వెళ్లి సేంద్రియ సాగు మెలకువలను నేర్చుకున్నాడు. ఇంటర్నెట్ ద్వారా, వివిధ పుస్తకాల ద్వారా ప్రపంచ దేశాల్లో చేస్తున్న సాగు విధానాలను తెలుసుకున్నాడు. ఈ ప్రాంతానికి కొత్తదైన చౌహాన్ సేంద్రియ వ్యవసాయంతో సక్సెస్గా ముందుకు సాగుతూ సాగుబడి భలే బాగు అని నిరూపిస్తున్నాడు. రైతులు చాలా ఎక్కువ పెట్టుబడి పెడుతున్నారు. అంటే యూరియా కానీ, పొటాష్ కానీ, ఈ ఫాస్ఫరస్ కానీ ఇలాంటివి ఎక్కువ పెట్టుబడి పెట్టేసి సేంద్రియం అంటే వ్యవసాయం చేయడం వల్ల ఎక్కువ లాభాలు రావాలి, అంటే ప్రొడక్షన్ దిగుబడి కావాల్సినంత రాకుండా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు. దానికోసం నేనేం చేశానంటే సేంద్రియ పద్ధతిలో చౌహాన్ టెక్నాలజీలో అంటే దక్షిణ కొరియాలో ఒక మంచి మెథడ్ ఉందండి. ఏంటంటే ఈ ఇంట్లో ఉన్న వ్యర్థాలతో కానీ లేదంటే ఈ కొన్ని రకాల తక్కువ ధరలో ఉన్న ముడిసరుకులతో మనము మొక్కలకు కావాల్సిన యూరియా, పొటాష్, కాల్షియము ఇలాంటివి ఫాస్ఫరస్ మనం ఇంటి దగ్గరే తయారు చేసుకోవచ్చు. ఇంకొకటి లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అనేది అంటే ఇప్పుడున్న పరిస్థితులలో పేడ అంటే టన్నుల కొద్ది వేయడము చాలా ఇబ్బందితో కూడుకున్న పరిస్థితి. సో పేడ అనేది మన వాళ్ళు ఇప్పుడు వేయడము అసలు చూడడం కూడా చూడలేకపోతున్నాము. అలాంటి సందర్భంలో బియ్యం కడిగిన నీళ్ళతో మనం లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అనేది చాలా బాగా చేసుకోవచ్చు. ఇదేంటంటే సాయిల్లో ఉన్న కీడు చేసే బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది. ఇంకోటి భూమిని గుల్లబారిస్తుంది. పసిగడిగిన నీళ్ళు అంటే బియ్యం కడిగిన నీళ్ళకి మనము ఆవు పాలు కలిగి లేదంటే కనుక గేదె పాలు కానీ కలిపేసి 3 days ఫర్మెంట్ చేస్తే మనకు లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అనేది తయారవుతుంది. ఇది మొక్కలపైన కనుక పిచికారీ చేసుకుంటే ఎవ్రీ 15-20 daysకు పిచికారీ చేసుకుంటే మొక్కకు కావాల్సిన రెసిస్టెన్సీ పవర్ పెరుగుతూ ఉంటుంది. సో తెగుళ్ళ నుంచి కానీ, శిలీంధ్రాల నుంచి కానీ మనకు ఈ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా నుంచి ప్రొడక్ట్ చేసుకోవచ్చు. ఇది ఇంటి దగ్గర ఊరికే మనము తయారు చేసుకోవచ్చు. పసిగల నీళ్ళు, గేదె పాలు, బెల్లము ఇవన్నీ మనకు చాలా ఎకనామికల్ ప్రైజ్లో దొరుకుతాయి. శ్రీనివాస్ తక్కువ భూమిలోనే టమాటా, చిక్కుడు, అలసంద, బెండ, ఆకుకూరలు, కొత్తిమీర సాగు చేసి క్రమం తప్పకుండా ఆదాయాలు పొందుతున్నారు. ఎలాంటి రసాయనిక ఎరువులు లేకుండా అందుబాటులోని వ్యర్థాలతో తయారు చేసిన మందులే వాడడంతో శ్రీనివాస్ తోటలోని ఏ కూరగాయ అయినా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఈ పంటలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుంది. స్థానిక పద్ధతులతో పాటు డాక్టర్ చౌహాన్ క్యూ చెప్పినట్టుగా సేంద్రియ వ్యవసాయం సాగించే శ్రీనివాస్ ప్రస్తుతం ఎకరం భూమిలో అనుము పంట వేశాడు. చలికాలం అనుము పంటకు అనువైన కాలం కాదని ఇతర రైతులు భావిస్తుంటే ఇదే కాలంలో శ్రీనివాస్ డ్రిప్ పద్ధతిలో కేవలం 6,000 రూపాయల ఖర్చుతో అనుము పంట వేసి ₹1,00,000 ఆదాయం పొందాలని ఆశిస్తున్నాడు. సో మేము ఒక ఎకరంలో మంచి ఇన్కమ్ తీసుకోవాలి అనే ఆలోచనతోటి మార్కెట్ కానీ రైతుల కల్టివేషన్ విధానాన్ని చూసేసి ఫైనల్గా వచ్చిందంటే తక్కువ నీటితో పండేది ఏంటి అంటే షార్ట్ డ్యూరేషన్ క్రాప్లలో మాకు అనుములు బాగా అనిపించింది. ఎందుకంటే నేను ప్లాన్ చేసుకున్న టైంలో మార్కెట్ రేట్ అప్రాక్సిమేట్లీ 35 to 40 రూపీస్ ఉండింది పర్ కేజీ. సో యాక్చువల్గా మన తెలంగాణలో అనుములు వర్షాకాలంలో పెడతారు.
సో ఈ సీజన్లో పెట్టడానికి మన దగ్గర సూటబుల్ వెరైటీస్ లేవు నిజానికి. సో నేను నాకు ఉత్తరాంచల్లో కొంతమంది రైతులు అండ్ తాడిపత్రిలో కొద్దిమంది రైతులు పరిచయం ఉండింది. వాళ్ళతో చాలా ఇంటరాక్ట్ అయిన తర్వాత అనుములు పెట్టడం జరిగింది. ఇది అక్కడ నుంచి ఉత్తరాంచల్ నుంచి ఒక రకం అండ్ తాడిపత్రి నుంచి ఒక రకం 2 వెరైటీస్తో మేము అనుములను కల్టివేషన్ చేసాము. ఈ చలిలో యాక్చువల్గా మేము అనుములు పెడతా ఉంటే ఇక్కడ వాళ్ళందరూ కూడాను ఇప్పుడు పెడితే కావు, అంటే ఇప్పుడు పెడితే కనీసం ఒక ఖాతా కూడా తెంపలేరు అని అనడం జరిగింది. సో వీఆర్ టేకింగ్ ఎ ఛాలెంజ్ అనమాట. ఏంటంటే స్టార్టింగ్ నుంచే మొక్కకు వెజిటేటివ్ గ్రోత్ టైంలో మనము అంటే ఎవ్రీ 4-5 డేస్కి ఒకసారి కనుక ట్రీట్మెంట్ చేసుకుంటూ వెళ్తే, అంటే దాదాపు ఇక్కడ మేము న్యాచురల్ ఎఫెక్ట్స్ని ఎక్కువ పెడుతున్నాము. వీటిని ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోయి అప్రాక్సిమేట్లీ 1 ఎకర్ నుంచి మేము ఒక 1 lakh వరకు ఇన్కమ్ తీయాలన్న ఆలోచనతో దీన్ని చాలా సీరియస్గా అండ్ ఛాలెంజింగ్గా అండ్ తక్కువ వాటర్ మేనేజ్మెంట్తో అండ్ ఇంకొకటి ఏంటంటే మార్కెట్లో అనుమూల కోసము చాలామంది అంటే మంచి డిమాండ్ ఉండింది. సో దట్స్ వై వీఆర్ గోయింగ్ టు డూ. కొంచెం ఇబ్బంది ఉన్నా కానీ ప్లాన్డ్గా ఇలా ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. యువ రైతు శ్రీనివాసును కదిలిస్తే రైతులకు ఉపయోగపడే అనేక విషయాలు ఆసక్తిగా చెబుతారు. ప్రతి రైతు ఏ పంట వేసినా పంట చుట్టూ బంతి, ఆముదం పంటలు వేస్తే ఎంతో మేలు ఉంటుందని అంటున్నారు. రైతులు మూస పద్ధతిలో వ్యవసాయం చేస్తూ అవగాహన లేకుండా మందులు వాడడంతో భూసారం దెబ్బతిని పంటల దిగుబడి పడిపోవడమే కాకుండా విషతుల్యమైన ఆహారాన్ని తీసుకునే పరిస్థితి ఏర్పడుతోంది. భూమిలో రైతులకు మేలు చేసే పురుగులు, కీడు చేసే పురుగులు ఉంటాయనే విషయం తెలిసిందే. మనం వాడే రసాయనిక ఎరువులతో మేలు చేసే పురుగులు నశించి భూసారం దెబ్బతిని ఆశించిన స్థాయిలో పంట దిగుబడి రాక రైతులు నష్టపోతున్నారు. తాను సొంతంగా తయారు చేసుకున్న సేంద్రియ ఎరువులు, మందులతో ఆకుకూరలు సాగు చేస్తున్న ఈయన ఇప్పుడు ఈ విషయంలో సంతృప్తికరంగా ఉన్నారు. ముఖ్యంగా ఆకుకూరలకు మంచి డిమాండ్ ఉండిందండి. ఎందుకంటే ఇవి రైతులకి షార్ట్ డ్యూరేషన్ క్రాప్స్, అంటే పెట్టుకోగానే 1 monthలోనే హార్వెస్ట్ చేయడానికి వచ్చేసి నెలకి ఇన్కమ్ వచ్చే మంచి క్రాప్ అన్నమాట. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రైతులు షార్ట్ డ్యూరేషన్ క్రాప్స్ అంటే ఈ ఆకుకూరలకు వెళ్తున్నారు. వీటికి ఏదైనా పెస్ట్ అటాక్ చేస్తే కనుక షాప్స్కి వెళ్ళేసి తీసుకొచ్చి క్లోరోఫైరిపాస్ లేదంటే మోనో సంబంధించిన మెడిసిన్స్ స్ప్రే చేస్తున్నారు. క్లోరోఫైరిపాస్ కానీ మోనో కానీ అది భయంకరమైన విషయాలు అండి. ఆకుకూరల పైన కానీ కూరగాయల పైన కానీ స్ప్రే చేయకూడదు. సో మన వాళ్ళు ఏంటంటే అలాంటి స్ప్రే చేసి తీసుకెళ్ళి మార్కెట్లో సేల్ చేయడము, వాటిని అంటే మిగతా వాళ్ళు అంటే యూజర్స్ తినడం వల్ల అనారోగ్యాల పాలవుతున్నారు. రోజు పేపర్లో వస్తూ ఉంది, చూస్తూ ఉన్నాము. సో నాకు తెలిసి రైతులకు అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, మేము ఈ ఆకుకూరలు పెట్టేసి బార్డర్ క్రాప్గా బంతి, మీరు చూడొచ్చు బంతి పెట్టుకున్నాము. త్రిప్స్ని కంట్రోల్ చేయడం కోసం మొక్కజొన్న పెట్టినాము, లద్దె పురుగుని కంట్రోల్ చేయడం కోసం ఆముదము పెట్టుకున్నాము. సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే, ఇంకొకటి ఏంటంటే మేము ఫెర్టిలైజర్ అంటే ఈ కెమికల్ స్ప్రే చేయకపోవడం వల్ల ఈ మిత్ర పురుగులు, మీరు చూడొచ్చు ఇందాక మిత్ర పురుగులు కనిపించాయి. మిత్ర పురుగులు డెవలప్మెంట్ ఎక్కువ జరిగేసి మిత్ర పురుగులు శత్రు పురుగులను తినడం జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటివి ఉన్నా లేకున్నా కానీ బోర్డర్ క్రాప్స్ కనుక వేసుకుంటే ఈ పెస్ట్, ఈ చూజింగ్ పెస్ట్ అనేటివి అంటే ఈ ఆకులను తినే పురుగులు కానీ ఇలాంటివన్నీ కూడాను ఈ బంతికి ఆముదం మొక్కలకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో దానివల్ల ఈ కెమికల్స్ స్ప్రే చేయడము లాంటివి జరగవు. సో రైతులు ఈ విధంగా ఆలోచించి బోర్డర్ క్రాప్స్ ఇలాంటివి పెట్టుకుంటే చాలా అంటే సొసైటీకి ఫార్మర్స్ హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. సో మంచి ఫుడ్ తిన్న వాళ్ళు అవుతారు. పంటల సాగుపై నిత్యాన్వేషణ చేసే శ్రీనివాసు పంటలకు కావలసిన మందులు స్వయంగా తయారు చేస్తున్నాడు. పాచిపోయిన అన్నం, కోడిగురుడు పుచ్చలు, చేపల వేస్టేజీ, పులిసిపోయిన పండ్ల లాంటి వ్యర్థ పదార్థాలే శ్రీనివాస్ తయారు చేసే మందులకు ముడిసరుకులు. బియ్యం కడిగిన నీళ్లలో కొంచెం పాలు, పులియబెట్టిన పండ్ల రసం, కాస్త బెల్లం కలిపి లాక్టిక్ బ్యాక్టీరియా తయారు చేసి భూసారం పెంచుతున్నారు. అంతేకాదు ఈయన యూరియా, ఫాస్ఫరస్లను కూడా సహజ పద్ధతుల్లో తయారు చేసుకుంటున్నారు. దాంతోపాటు మనము మొక్కకు వెజిటేటివ్ గ్రోత్లో అంటే ఈ యూరియాను వాడడం బదులుగా రెగ్యులర్గా మనం చేపలను కొట్టేసిన తర్వాత ఈ ఫిష్ వేస్టేజ్ మిగులుతూ ఉంటుంది. దీంతో మనము ఈక్వల్ టు నైట్రోజన్ లెవెల్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్క రైతు కూడా యూరియాని ఇప్పుడు టన్నుల కొద్ది యూరియా సేల్ అవుతూ ఉంది. సో దాన్ని మినిమైజ్ చేసుకోవడం కోసము ఈ ఫిష్ వేస్టేజ్ని తీసేసుకొని 1 kg చేప వ్యర్థాలు, 1 kg బెల్లము, చిటికెడు యూరియా. ఈ యూరియా ఎందుకంటే అండి ఈ చేపల మెప్పలు కానీ బొక్కలు కానీ కరగడం కోసం యూరియాని వాడాలి. కట్టె బొగ్గు పొడి, చార్కోల్ పౌడర్ని వాడినట్లయితే సేంద్రియం దానిలో పెరుగుతూ ఉంటుంది. సో దీన్ని ఒక 10 days ఫర్మెంట్ చేసేసిన తర్వాత ఈ ఫిష్ అమినో యాసిడ్ తయారవుతుంది. దీన్ని మనము ఫ్లవరింగ్ స్టేజ్ వచ్చేంత వరకు మొక్కలకు రెగ్యులర్గా పిచికారీ చేసుకుంటే ఈక్వల్గా యూరియాను రిప్లై చేసిన వాళ్ళం అవుతాము. ఆ తర్వాత వచ్చేసి మొక్కకు కావాల్సింది ఫాస్ఫరస్. ఫాస్ఫరస్ వచ్చేసి మనము నువ్వుల
కట్టె ఉంటుంది కదండి, నువ్వుల కట్టెను తీసుకొని దాన్ని కాల్చి ఆ బొగ్గు పొడి కనుక పొలంలో జల్లుకుంటే ఈక్వల్ ఫాస్ఫరస్ అండి. మొక్క పెరిగిన తర్వాత దానికి కావాల్సింది ఏంటంటే వెజిటేటివ్ గ్రోత్, శాఖీయ ఉత్పత్తి. దానికోసము మనము మన దగ్గర ఉన్న ఈ పప్పాయ కానీ లేదంటే మగ్గిన అరటిపళ్ళు కానీ ఇలాంటివి తీసేసుకొని వాటి ముక్కలు కట్ చేసి బెల్లం కలిపేసి ఒక 1 వీక్ కనుక ఫర్మెంట్ చేసుకుంటే మంచి లిక్విడ్ ఫామ్ వస్తుంది. దాని మొక్కలకు స్ప్రే చేసుకుంటే మొక్కలకి ఈ జీవన క్రియ అనేది బాగా జరుగుద్ది. ఫాస్ఫరస్ అంటే లైక్ మొక్కలు పెరిగేసిన తర్వాత వాటికి కావాల్సింది ఏంటంటే ఫ్రూట్ స్టేజ్లో 100% ఫ్రూట్ అంటే మొక్కల యొక్క ఫ్రూట్ క్వాలిటీగా ఉండడం కోసము, ఇంకొకటి ఏంటంటే నాణ్యత ఉండడం కోసము, ఇంకొకటి తెగులు రాకుండా వాటి బాగా మంచి సైజు రావడం కోసము మన వాళ్ళు కాల్షియం యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికోసము కోడిగుడ్ల పెంకులు, బాయిల్ చేసిన కోడిగుడ్ల పెంకులు కాకుండా మామూలుగా కోడిగుడ్ను కొట్టిపోసిన పెంకుల్ని తీసేసుకొని దోరగా వేయించేసి, మామూలుగా మనము కిరాణా షాపుల్లో దొరికే వెనిగర్ను 20 రూపీస్కి ఏమో లీటర్ ఉంటుందండి అది. దాన్ని తీసుకొచ్చి ఈ చిన్న కోడిగుడ్డు పెంకులను చిన్న ముక్కలుగా చేసేసి దోరగా వేయించేసిన తర్వాత ఒక గాజు డబ్బాలో కానీ జాడీలో కానీ పోసేసుకొని దానికి ఈక్వల్ నిష్పత్తిలో ఈ వెనిగర్ని పోసేసుకొని ఒక 1 వీక్ ఉంచితే మనకు వాటర్ సాల్వేజ్ కాల్షియం తయారవుతుంది. దీన్ని మనం డ్రిప్లో పంపించుకోవచ్చు, ఫోలియర్ స్ప్రే కూడా చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే ఈ ఫ్రూట్ అనేది క్వాలిటీగా రావడం జరుగుతూ ఉంటుంది. మార్కెట్కి తీసుకెళ్ళినా కానీ యూ కెన్ గెట్ గుడ్ ప్రైస్ అన్నమాట. సాగుబడిలో ఒక చిన్న విరామం తీసుకుందాం.